హాయ్ హలో నమస్తే దోస్తులు ఫ్రెండ్స్. ఈరోజు ముచ్చట ఏంటంటే మేము పని చేసే ఈ కంపెనీలో మా రూమ్ ఎట్లున్నది, ఒక్క రూమ్లో మేము ఎంతమంది ఉంటున్నాం, మేము వంట చేసుకునే కిచెను అట్లనే బాత్రూమ్లు ఎట్లుంటాయి, ఇవన్నీ అయితే మనమైతే ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. మన వీడియోకి అయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే వేసుకోర్రి. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఇక మనకు కనబడుతున్న ఈ బిల్డింగ్లోనైతే మాకైతే ఇప్పుడు రూమ్ ఇచ్చారు. నిజంగా ఇప్పుడైతే మా ఆజాద్ వీజా వాళ్ళ పరిస్థితి అయితే ఏం బాగాలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే పనులు అనేవి బాగా తక్కువ ఉన్నాయి. ఇక పనులు తక్కువ ఉన్నాయి కదా అని రేటు కూడా చాలా తక్కువనే ఉంది. ఇక మాకైతే చాలా ఇబ్బందిగా నడుతుంది ఇప్పుడైతే పరిస్థితి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం ఫ్రెండ్స్. మనకైతే ఇక్కడ వాటర్ కూలర్లు అయితే కనబడుతున్నాయి. ఇక ఈ వాటర్ కూలర్లలోనే మాకైతే నీళ్ళు రింపుకొస్తారు. నీళ్ళు రింపుకొచ్చి సైడ్కి అయితే తీసుకొచ్చి అక్కడో రెండు అన్నట్టు సెట్ చేసేస్తారు. ఇక ఇప్పుడైతే ఎండలు కొడుతున్నాయి కాబట్టి ఒక్కొక్క ఐస్ ప్యాకెట్ అయితే ఎత్తారు. ఇంకా కొన్ని రోజులు అయితే 2 ఐస్ ప్యాకెట్లు కూడా ఎత్తారు, ఎందుకంటే వాటర్ కూల్ ఉండాలని. ఇక ఫ్రెండ్స్, ఈ క్యాంపులను అయితే మన ఇండియా వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు, యెమెన్ వాళ్ళు, సూడాన్ వాళ్ళు అయితే ఉన్నారు. ఇక దీని యూత్ మొత్తం ప్రపంచ దేశాల సమ్మేళనం అన్నట్టు అందరం కలిసి ఉన్నాం ఒకటే క్యాంప్లో. ఫ్రెండ్స్, ఇక్కడనైతే రూమ్ బయట ఒకటైతే సూర్యాకి అయితే పెట్టారు. ఇక మేము పనికి వచ్చినాక మా బూట్లు అయితే మొత్తం అన్ని ఇంట్లోనే పెట్టేసుకుంటాం. ఈ కనిపించే రూమ్ అయితే మా రూమే ఫ్రెండ్స్. మిమ్మల్ని అయితే మా రూమ్లోకి అయితే ఇన్వైట్ చేస్తున్నా, లోపలికైతే రండి. ఇక్కడనైతే మేమైతే కూరగాయలు ఇక్కడనే కట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇక్కడనే కూరగాయలు కట్ చేసుకొని అన్ని ఒక ప్లేట్లను అయితే కిచెన్కి తీసుకెళ్ళిపోతాం. ఇక కూరగాయలు అయితే రూములు ఎందుకు కట్ చేసుకుంటామంటే అక్కడనైతే కట్ చేసుకున్నంత ఛాన్స్ అయితే ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఫుల్ మంది ఉంటారు, అక్కడ జాగా ఇవి ఉండదు. అందుకని ఈయన కట్ చేసుకుంటాం, ఈయన కట్ చేసుకుని అన్నీ అయితే తీసుకొని పోతాం. ఇక ఈ కబోర్డ్లను అయితే మొత్తం సామాన్ అయితే పెట్టేసుకుంటాం మేము. ఇక ఈ వాష్ మిషన్ కన్నా అయితే బోళ్ళు పళ్ళాలు అన్నీ మొత్తం అయితే తోముకొని మళ్ళీ ఈ కబోర్డ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ కబోర్డ్లను అయితే మళ్ళీ గంజులు అవన్నీ అయితే సెట్ చేసి పెట్టేసుకుంటాం ఫ్రెండ్స్. మా అయితే వంటలు అయితే రెడీ అయినాయి. ఇక మేము వంటలన్నీ అయినాక మొత్తం అయితే తీసుకొచ్చి ఈయన పెట్టుకుంటాం. ఇక్కడ పెట్టుకుని అయితే ఇక అన్నం అయితే తింటాం. ఇక ఈ రోజు అయితే మేమైతే బెండకాయ సాంబార్ అయితే చేసినాం. అరే ఏంట్రా ఇది? బెండకాయ సాంబారే సూత్ అట్లా అనిపిస్తలేంది, ఏదో అంకలు పెట్టబడుతుంది. ఇక అన్నం అయితే వేడిగా రెడీ ఉన్నది ఫ్రెండ్స్. ఇక మేమైతే తింటున్నాం. ఇక మేమైతే 5గురం ఉన్నాం అన్నట్టు. ఇక 2 మెస్సులు అయితే ఉన్నాయి. ఇక ముగ్గురం అయితే ఒకే వంట చేసుకుంటాం, ఇంకొక ఇద్దరం ఒకసారి అయితే చేసుకుంటాం. ఇక మేమైతే ఒకళ్ళం పప్పు వండినాం, ఇంకొకళ్ళం అయితే బెండకాయ సాంబార్ వండినాం. ఇక మేమైతే మనిషికి ఒక 2-3 కబూసలు అయితే తింటాం ఫ్రెండ్స్. ఇక తిన్నాక కొద్దిగా అంత అన్నం అయితే తింటాం, ఎందుకంటే అన్నం తింటేనే తిన్నట్టు అయితే అనిపిస్తుంది. సరే తరలే. ఇక అన్నిటికంటే మాకు బాగా ఉపయోగంగా ఉన్న వస్తువు అయితే మాత్రం ఈ పెద్ద ఫ్రిడ్జ్ ఫ్రెండ్స్. డబుల్ ఫ్రిడ్జ్ అయితే మాకైతే ఇచ్చారు ఇక్కడ. ఇక ఒక 3 రూమ్లలో కలిసి ఫ్రిడ్జ్ని అయితే ఉపయోగించుకుంటున్నాం. ఇక మనిషికి ఒక ర్యాక్ అన్నట్టు అట్లనైతే యూజ్ చేసుకుంటున్నాం. ఇక ఏ కూరగాయలు కానీ, మటన్ కానీ, చికెన్ కానీ ఏం తెచ్చుకున్నా కానీ అన్నింటిలోనే మంచిగా సెట్ చేసుకొని అయితే యూజ్ చేసుకుంటాం. ఫ్రిడ్జ్ ఉందనే ధైర్యంతో అయితే మేమైతే ఒక వారం రోజులకు సరిపోయే కూరగాయలు అయితే తెచ్చిపెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక మాకు ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది కావచ్చు మార్కెట్ పోవాలంటే ఫ్రెండ్స్. ఇక మాకైతే ఇక పెద్ద ప్రాబ్లం ఏదన్నా ఉన్నదంటే ఈ బాత్రూమ్ తోటి ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపి ఫ్రెండ్స్. ఇదైతే బాత్రూము, మళ్ళీ ఇది అటాచ్ బాత్రూము. ఇక 2 రూమ్లో కలిపి ఒక బాత్రూమ్ అయితే ఇచ్చారు. ఇక ఇది మాత్రం మాకైతే ఇబ్బందే, ఎందుకంటే ఇక పొద్దుగాల లేస్తేనే లైన్ కట్టాల్సి వస్తుంది. ఇక కొంతమంది అయితే మబ్బులలో వేసి 3టికి లేస్తారు, 3టికి లేసి వాళ్ళ పనులు అయితే చేసుకుంటారు. ఇక సాయంత్రం మళ్ళీ స్నానాలు చేసేటప్పుడు కానీ పొద్దున కానీ ఇక ఈ బాత్రూమ్ కన్నా అయితే కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక మనం మా రూమ్లోకి అయితే పోతున్నాం. ఇక రూమ్లో పోగానే ఇక్కడ మనకైతే ఒక ర్యాక్ అయితే కనబడుతుంది, ఎందుకంటే ఇంట్లో బట్టలు కానీ బ్యాగు లగేజ్ ఏమన్నా పెట్టుకున్నందుకైతే ఒకటైతే ర్యాక్ అయితే ఇచ్చారు. ఇక మొత్తం 4గురికి అయితే యూజ్ అయ్యే విధంగా 4 కబోర్డ్ల టైప్ అయితే ఉన్నదన్నట్టు. ఇక దీంట్లో బట్టలు ఏమన్నా సామాన్ ఉంటే అవన్నీ అయితే మేము పెట్టుకున్నాం మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు ఫ్రెండ్స్. ఇదైతే వాటర్ హీటరు. ఇక రూమ్లో అందరం కలిసి మేమైతే ఒకటి కొనుకొచ్చుకున్నాం, ఎందుకంటే ఇక దీంట్లోనైతే నీళ్ళు వేడి చేసుకొని ఇక ప్రొద్దున డ్యూటీకి పోతాం కదా, డ్యూటీకి పోయే ముందు అయితే లిఫ్ట్ అని అయితే తాగుతాం. ఇక మళ్ళీ సాయంత్రం డ్యూటీకి వచ్చినాక కూడా మళ్ళీ ఒకసారి అయితే తాగుతాం ఫ్రెండ్స్. ఇక రూముల్లో అయితే 2 డబుల్ బెడ్స్ ఉన్నాయి. ఇక 2 డబుల్ బెడ్లు అంటే లెక్క ప్రకారం అయితే 4 అయితే వండుకోవాలి, కానీ మమ్మల్ని అయితే 5 ఉంచిండి ఈ రూమ్లో. 5 అంటే ఇక ఎట్లా ఒక్కళ్ళు అయితే కింద వండుకున్నాడు తప్పది. ఇక అందుకనే మేమైతే ఏం చేసినామంటే ఒక డబుల్ బెడ్ మీద పైన బెడ్ మీదనైతే మొత్తం సామాన్లన్నీ అయితే పెట్టేసినాం. ఇక మేమైతే 5 ఉన్నాం కదా ఫ్రెండ్స్, 5 ఉన్నామని ఇక ఇద్దరం అయితే ఇటు కిందనైతే బెడ్లు వేసుకున్నాం, కిందనే వండుకుంటున్నాం. ఇక నిజంగా చెప్పాలంటే ఆ మీది బెడ్ ఎక్కి మీద వండుకున్నాడు కంటే ఈ కిందనే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇక ఛార్జింగ్ పెట్టుకోవడానికైనా కానీ, బయటకు వెళ్ళడానికైనా కానీ, ఒకవేళ నైటు లేస్తేందుకైనా కానీ అన్నిటికీ కింది బెడ్ కంఫర్ట్ ఉంటుంది. ఇక మాకు కూడా ఇదే నయం అనిపించింది. ఇక నిజంగా ఫ్రెండ్స్ ఏ మాట అయితే చెప్పుకోవాలని మాకైతే రూమ్ అయితే బాగా నచ్చింది. రూమ్లో కూడా మంచిగా ఫెసిలిటీస్ అయితే అన్నీ మంచిగా ఉన్నాయి.
మా రూమ్ అయితే ఎట్లున్నది ఫ్రెండ్స్, పోలా అదిరిపోలా. మీరైతే మీకు నచ్చిందా లేదో ఒక కామెంట్ అయితే పెట్టుర్రి. ఇక కిచెన్లోనే అయితే ఎంత మందన్ని ఉండని ఎంత వేడాన్ని ఉండని ఫ్రెండ్స్, ఇక వంట చేయకనైతే తప్పది ఫ్రెండ్స్. ఇక మనమైతే ఇప్పుడు కిచెన్లోకి అయితే వచ్చినాం. ఇప్పుడాక ఫుల్ మంది ఉండే, ఇప్పుడే కొద్దిగా తక్కువ అయ్యారు మంది. ఇక పొద్దంతా డ్యూటీ చేసింది అయితే ఒక ఎత్తు, ఇప్పుడు వచ్చినాక వంట చేసుకొని తినడం మాత్రం ఒక ఎత్తు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక కిచెన్లోనే అయితే ఫుల్ వేడి ఉంటుంది. ఇక అది మీకు తెలియని విషయం అయితే కాదు. ఇక ఇంతమంది ఎన్ని సిలిండర్లు ఇవంత మంది ఒకటేసారి వంట చేసేవరకల్లా ఇక వేడి అంటే ఘోరంగా వేడి ఉంటుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ తొందర వంట చేసుకున్నామా తొందర తినచ్చు, తొందర వండుకోవచ్చు. ఇక మేము అచ్చుడే ఒకవేళ లేట్ చేసినామంటే ఇక్కడ పొయ్యిలు దొరకకపోయినా అంటే వేడి చేయాల్సి వస్తుంది. ఇక వంట లేట్ అవుతుంది, ఇక మొత్తం అంత లేట్ అయిపోతుందని ఇక మేమైతే ఉరుకులు పరుగులు తీసుకొని వచ్చి తొందరనే అయితే వంట చేస్తాం. ఇక ఇది టెర్రస్ అన్నట్టు ఫ్రెండ్స్, టెర్రస్ మీదనైతే ఖాళీ ఉన్నది. అందుకని ఇక బట్టలు అయితే ఇక్కడనే ఆరేసుకుంటాం అందరం. ఇక ఫ్రెండ్స్ బట్టలు అయితే మేమైతే ఇక్కడికి తీసుకొచ్చి ఆరేసుకుంటాం. ఎందుకంటే ఇక మా రూమ్ దగ్గర అయితే ఎక్కడ మాకు ఛాన్స్ అయితే లేదు బట్టలు ఆరేసుకుంటాం. ఇక అందుకనే మేము సెకండ్ ఫ్లోర్ నుంచి కిందికి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి అయితే ఇక బట్టలు అయితే ఇక్కడ ఆరేసుకుంటాం. ఇక ఇవైతే కంపెనీ బస్సులు ఫ్రెండ్స్. ఈ బస్సులనే మేమైతే రోజు డ్యూటీకి అయితే పోతాం. పొద్దున బస్సు అయితే 5కి పోతుంది, మళ్ళీ క్యాంప్కి వచ్చే వరకల్ని అయితే మళ్ళీ సాయంత్రం 5-5:30 వరకు అయితే క్యాంప్కి అయితే వస్తాం మేము. ఇక బస్సులను అయితే ఖచ్చితంగా ఏసీ ఉంటుంది ఫ్రెండ్స్. అమ్మో ఏసీ లేకపోతేనా పరిస్థితి అయితే ఘోరంగా. ఇక మళ్ళీ ఈ క్యాంప్ అయితే హైవే రోడ్ పక్కన ఉన్నది కదా ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి అయితే నైటు కార్ల సౌండ్ కానీ బైక్ రైడర్ సౌండ్ కానీ ఘోరంగా అంటే డేంజర్గా వస్తుంది. మస్తు ఫాస్ట్గా పోతారు. ఒకటేసారి ఆయన నిద్రలో జల్లు అంటది, అది జల్లు అంటది. ఇక దెబ్బకు లేచి కూర్చొని అవుతుంది ఫ్రెండ్స్. ఇక ఇదండి ముచ్చట. ఇక మీరైతే మా క్యాంప్ ఎట్లుంది, మా రూమ్ ఎట్లుంది, ఇక మేము వంట ఎట్లా చేసుకుంటాం అయితే అన్నీ అయితే చూసిరు. ఇక మన వీడియోనైతే మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. ఇక మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా వేయరు ఫ్రెండ్స్. ఇక మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోర్రి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.